హలో డెవలపర్. లాస్ట్ క్లాస్లో మనం బూట్ స్ట్రాప్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి ఆ టాపిక్ మనం కవర్ చేసినాం. అండ్ ఈ క్లాస్లో మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఏదైనా ప్రోడక్ట్ స్టోర్ చేసిన కదా ఆ ప్రోడక్ట్ మనం ఇక్కడ డిస్ప్లే చేయాలి యూజింగ్ ద బూట్ స్ట్రాప్. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే మనకు కార్డ్ ఆప్షన్ ఉంటుంది బూట్ స్ట్రాప్లో. ఓకే, అండ్ ఆ కార్డ్ నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో మన దగ్గర ఆల్రెడీ ఒక థీమ్ డాట్ HTML ఉంది. ఓకే, అండ్ ఈ థీమ్ డాట్ HTML కూడా మనం ఆల్రెడీ అటాచ్ చేసిన మన index.html. ఓకే, సో అండ్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను మొత్తం ప్రొడక్ట్స్ డిస్ప్లే చేస్తున్నాను. ఓకే, సో ప్రొడక్ట్స్ ఎట్లా డిస్ప్లే చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు హోమ్, ఇది ఎక్కడ నుంచి వస్తుంది? హోమ్ మనకు మన views.py ఫైల్లో ఇక్కడ మనకు ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ప్రొడక్ట్స్లో మనం ఆల్రెడీ ఒక కీ క్రియేట్ చేసిన ప్రొడక్ట్స్. ఓకే, అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఒక లూప్ క్రియేట్ చేస్తున్నా. ఫర్ లూప్ ఫర్ I ఇన్ ప్రొడక్ట్. ఇక్కడ మనం కీ నేమ్ ఏమి ఇచ్చినా సేమ్ కీ నేమ్స్ ఇక్కడ మనం పాస్ చేయాలి. ఓకే, ఇది ఆల్రెడీ నేను కవర్ చేసిన లాస్ట్ క్లాసెస్లో. ఇక్కడ సేమ్ థింగ్ మనం లూప్ క్లోజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం కార్డ్ యూజ్ చేయాలి. సో కార్డ్ కోసం నేను ఒక 4 కాలమ్ తీసుకుంటున్నాం. సేమ్ థింగ్ ఇక్కడ ఒక డివిజన్ క్రియేట్ చేస్తున్నాం అండ్ ఈ డివిజన్లో మనం కార్డ్ క్లాస్ కాల్ చేయాలి. ఓకే, సో స్పెల్లింగ్ చెక్ చేసుకోవాలా ప్రాపర్లీ. అండ్ ఈ కార్డ్ మనకు 3 పార్ట్స్లో డివైడ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కార్డ్ హెడర్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ డివిజన్ కార్డ్ బాడీ ఉంటుంది మనకు, నెక్స్ట్ డివిజన్ కార్డ్ ఫుటర్ ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే కార్డ్ హెడర్లో ఇమేజెస్ అప్లోడ్ చేస్తున్నా. ఓకే, అండ్ img src ఈక్వల్స్ టు ఫైల్ నేమ్. సో ఫైల్ నేమ్ ఏమి ఇచ్చినాను? సో ఫైల్ నేమ్ కోసం మనం ఆల్రెడీ మోడల్స్లో product.py ఉంది కదా. సో ఈ product.pyలో మనం ఇమేజ్ ఫుల్ నేమ్ ఇచ్చినాం. సో ఈ సేమ్ నేమ్ ఇక్కడ మనం పాస్ చేయాలి. ఓకే, సో i డాట్ ఇమేజ్ డాట్ యూఆర్ఎల్. ఓకే, ఒకసారి చెక్ చేస్తున్నా ఇది ప్రాపర్గా వర్క్ చేస్తుందా లేదా, రీఫ్రెష్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకు ప్రోడక్ట్స్ వచ్చేసింది. ఓకే, మీరు చెక్ చేయొచ్చు, ప్రోడక్ట్స్ వచ్చేసింది. ఓకే, అండ్ ఇవి రెస్పాన్సివ్ కూడా చేయాలా మనం. సో దానికోసం నేను ఒక క్లాస్ కాల్ చేస్తున్నా రెస్పాన్సివ్ కోసం, ఇమేజ్. ఓకే, అండ్ ఈ కార్డ్కి కూడా నేను కొంచెం స్టైల్ యాడ్ చేసేస్తాను. స్టైల్ ఈక్వల్స్ టు సంథింగ్ విత్ 20 rem సంథింగ్, లేకపోతే ఒక 15 rem. ఓకే, సో ఇప్పుడు చూడండి అన్ని 1 by 1 కార్డ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. కానీ నాకు ఇట్లాంటి కార్డ్స్ ఏదైనా ఉంది కదా, సో ఈ కాలమ్ వైజ్ నాకు కావాలి. సో కాలమ్ వైజ్ అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ బిఫోర్ ద కాలమ్ నేను ఈ లూప్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, సేమ్ ఇక్కడ కూడా మనం ఎక్కడ స్టార్ట్ చేసినా సేమ్ ఆ డివిజన్ తర్వాతనే ఎండ్ చేయాలి. ఓకే, సో సేవ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి కాలమ్ వైజ్ ఈ పర్టికులర్ అన్ని కార్డ్స్ డివైడ్ అయిపోయింది. కానీ ఇక్కడ చూడండి మనకు కొన్ని కార్డ్స్ లెంత్ డిఫరెంట్గా ఉన్నాయి. సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే దీంట్లో విడ్త్ కూడా అసైన్ చేసేస్తాను, హైట్ కూడా అసైన్ చేస్తాను. ఓకే, సో హైట్ కూడా ఒక 20 rem అట్లా సెట్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి ఒక ప్రాపర్ మనకు హైట్ సెట్ అయింది. ఓకే, ఒకవేళ మనకు ఇంకా కంటెంట్ వస్తుంది కదా దీంట్లో, సో దానికోసం 25 rem సెట్ చేస్తా. సేవ్ చేసిన తర్వాత రీఫ్రెష్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ 25 rem సెట్ అయింది. అండ్ చెక్ చేద్దాం ఏదైనా పర్టికులర్ రిక్వైర్మెంట్ ఉంటే మళ్ళీ చేంజ్ చేద్దాం. ఓకే, దీంట్లో కొన్ని మనకు మార్జిన్ కూడా కావాలా, ఎందుకంటే సెట్ ఉంది. సో దానికోసం ఓకే, సో ఇక్కడనే కార్డ్ దగ్గరనే నేను ఒక మార్జిన్ బాటమ్ 3 పాయింట్స్ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో సేవ్ చేస్తున్నా, రీఫ్రెష్ చేస్తున్నా. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఒక గ్యాప్ వచ్చేసింది. ఇంకా గ్యాప్ కావాలంటే 5 పాయింట్స్, మాక్సిమం మనం 5 పాయింట్స్ ఇవ్వచ్చు. సో రీఫ్రెష్ చేస్తున్నా, ఇక్కడ మనకు గ్యాప్ కూడా వచ్చేసింది. ఓకే, అండ్ ప్రాపర్గా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ టాప్లో కూడా నాకు కొంచెం గ్యాప్ కావాలా. సో దానికోసం నేను కాలంలో క్రియేట్ చేస్తా ఆ గ్యాప్, లేకపోతే రోలో కూడా క్రియేట్ చేయొచ్చు మనం. సింపుల్గా మార్జిన్ టాప్ 5 పాయింట్స్ రో దగ్గర క్రియేట్ చేస్తాం. ఇక్కడ కూడా మనకు గ్యాప్ వచ్చేసింది. ఓకే,
అండ్ ఇక్కడ మనకు డిఫరెంట్ కంటెంట్ కూడా డిస్ప్లే చేయాలి కదా, నేమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ కూడా మనకు డిస్ప్లే చేయాలి. సో ఈ బాడీలో నేను ఏం చేస్తా అంటే నేమ్ డిస్ప్లే చేస్తున్నా. ఓకే, సో ఒక H3 హెడింగ్ తీసుకుంటున్నా అండ్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ కోసం i.name. ఓకే, సేవ్ చేస్తున్నా, రిఫ్రెష్ చేస్తున్నా, వచ్చేసింది. సో కొంచెం విడ్త్ నేను ఇంక్రీజ్ చేసుకుంటా, ఒక 20 REM సెట్ చేస్తా. ఓకే, అండ్ రిఫ్రెష్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు కొంచెం ప్రాపర్గా మనకు డిస్ప్లే అవుతుంది 20 REM. అండ్ ఇంకా ఏంటంటే కొన్ని డిగ్రీస్ చేసేస్తా, కొంచెం 18. ఓకే, అండ్ హైట్ కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం 30 చేసేస్తా దీనికి. రిఫ్రెష్ చేస్తున్నా. ఓకే, కొంచెం హైట్ కూడా ఇంక్రీజ్ అయిపోయింది. ఓకే, అండ్ ఇవి కొంచెం హెడింగ్ చేంజ్ చేసేస్తా, ఒక హెడింగ్ 5 అట్లా కన్వర్ట్ చేస్తా. లేకపోతే ఇప్పుడు నేమ్ కూడా మనకు హోటల్ నేమ్ కూడా డిస్ప్లే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే నాకు ప్రైస్ కూడా డిస్ప్లే చేయాలా. సో ప్రైస్ కూడా ఇక్కడనే డిస్ప్లే చేసేస్తాం. ప్రైస్ కోసం కూడా ఒక H5 ట్యాగ్ క్రియేట్ చేస్తాం అండ్ దీంట్లోనే ప్రైస్ అండ్ ప్రైస్ నేమ్ ప్రైస్ యాడ్ చేసి ఓకే. ఓకే, సో నేమ్ ఏమి ఇచ్చిన ప్రైసే ఉంది. ఓకే, మరి ఎందుకు వస్తలేదు ఇది ప్రైస్. లెట్ సేవ్ వన్ సెకండ్. సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ మనకు ప్రైస్ కూడా వచ్చేసింది, రైట్. అండ్ నెక్స్ట్ ఏముంది మనకు ఇక్కడ ఒక బటన్ కూడా నేను ఫుటర్లో క్రియేట్ చేసుకోవాలి. సో ఆ బటన్ క్లిక్ చేస్తే మనకు బుక్ చేయొచ్చు మనం. ఓకే, దానికోసం నేను ఒక బుక్ నౌ బటన్ క్రియేట్ చేస్తున్నా అండ్ ఇక్కడ కొన్ని క్లాసెస్ కూడా యాడ్ చేసేస్తా. క్లాస్ ఈక్వల్స్ టు బటన్ అండ్ ఒక అవుట్లైన్ బటన్ క్రియేట్ చేస్తున్నా. అవుట్లైన్ బటన్ సంథింగ్. ఓకే, సేవ్ చేస్తున్నా, రీఫ్రెష్ చేస్తున్నా అండ్ ఇక్కడ మనకు బటన్స్ అన్ని క్రియేట్ అయిపోయింది. ఓకే, కానీ ఇక్కడ ప్రాపర్గా సెట్ అవుతలేదు, ఎందుకంటే మనం ఇచ్చిన కార్డ్ ఇది సెట్ అవుతలేదు. సో మనం కొంచెం హైట్ కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 35 చెక్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు కొంచెం ప్రాపర్గా మనకు అన్ని సెక్షన్లో డిస్ప్లే అవుతుంది. ఓకే, బుక్ నౌ ఓకే, ప్రాపర్గా డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మనకు డిస్క్రిప్షన్ కూడా యాడ్ చేసుకోవాలంటే అది కూడా మనం యాడ్ చేయొచ్చు. అండ్ ఈ పర్టికులర్ కార్డ్కి ఏం చేస్తానంటే ఒక షాడో కూడా క్రియేట్ చేసేస్తాం. ఓకే, మన ఇష్టం, మనం స్టైలిష్, మీకు ఎట్లా స్టైల్స్ క్రియేట్ చేసుకోవాలో మీ ఇష్టం, మీరు స్టైల్స్ క్రియేట్ చేసుకోండి. ఓకే, సో మనకు కొంచెం షాడో కూడా వచ్చేసింది ఇక్కడ. ఓకే, సో సింపుల్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ పర్టికులర్ వీడియో. సో మీరు ప్రాక్టీస్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి. ఓకే గైస్.